ఒక టీం బ్యాటింగ్ లైనప్ బలంగా ఉందా లేదా అని ఆ టీం యొక్క మిడిల్ ఆర్డర్ ని దృష్టిలో పెట్టుకొని చెప్తాం. ఎందుకంటే ఒక టీం బ్యాటింగ్ స్టెబిలిటీ ఆ టీం యొక్క మిడిల్ ఆర్డర్ పైన ఆధారపడి ఉంటుంది. పొరపాటున టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఫెయిల్ అయినప్పటికీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇన్నింగ్స్ ని ముందుకు నడిపిస్తారు. అలానే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు స్ట్రైక్ రొటేట్ చేయాలి అండ్ ఎప్పుడు యాక్సిలరేట్ చేయాలో వాళ్ళకి తెలిసినంత బాగా మరెవరికి తెలియదు. అండ్ ప్రెజర్ ని తట్టుకోవటంలో కూడా వీళ్ళు ఆరితేరుంటారు. అండ్ స్లాగ్ ఓవర్స్ లో హిట్టింగ్ చేసి స్కోర్ ని పరుగులు పెట్టేస్తారు. సో కాబట్టి ఈ వీడియోలో 2024 IPL స్ట్రాంగెస్ట్ మిడిల్ ఆర్డర్ ఉన్న టీమ్స్ ని ర్యాంకింగ్ వైజ్ గా తెలుసుకుందాం. సో కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు టాప్ 10 నుంచి టాప్ 1 వరకు చెప్తా. నెంబర్ 10 ఢిల్లీ క్యాపిటల్స్. 2024 IPL కూడా ఢిల్లీ మిడిల్ ఆర్డర్ బలహీనంగానే కనిపిస్తుంది. కేవలం రిషబ్ పంత్ తప్ప ఢిల్లీ మిడిల్ ఆర్డర్ లో క్వాలిటీ బ్యాట్స్మెన్ లేడు. ఆక్షన్ లో హ్యారీ బ్రూక్ ని కొన్నప్పటికీ తన మిడిల్ ఆర్డర్ కి బలాన్ని అందిస్తాడనే నమ్మకం రావట్లేదు. సో కాబట్టి వీళ్ళ మిడిల్ ఆర్డర్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ గా ఉంది. అండ్ పంత్ చూసుకున్న ఇంజూరీ నుంచి వస్తున్నాడు. సో కాబట్టి తనపై కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. ఇక ఢిల్లీకి మిడిల్ ఆర్డర్ లో ఆడే ప్లేయర్స్ ఒకసారి చూసుకుంటే నెంబర్ 4 లో రిషబ్ పంత్, 5 లో హ్యారీ బ్రూక్, 6 లో కుమార్ కుషాగ్రా అండ్ నెంబర్ 7 లో అక్షర్ పటేల్ ఆడతాడు. అండ్ వీళ్ళలో పంత్ అండ్ అక్షర్ పటేల్ కి మాత్రమే ఎక్కువగా IPL ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ హ్యారీ బ్రూక్ లాస్ట్ ఇయర్ IPL ఆడినప్పటికీ ఇండియన్ కండిషన్స్ లో రన్స్ చేయలేకపోయాడు. ఇక కుషాగ్రా విషయానికి వస్తే ఇదే తనకి మొదటి IPL సీజన్ కాబట్టి ఎలా పర్ఫామ్ చేస్తాడో చెప్పలేం. ఇక వీళ్ళ మిడిల్ ఆర్డర్ లో ప్రామిసింగ్ గా కనిపిస్తున్న ఏకైక బ్యాట్స్మెన్ అక్షర్ పటేల్. ఎందుకంటే మిగతా వాళ్ళతో పోలిస్తే తనే రెగ్యులర్ గా క్రికెట్ ఆడుతూ పర్ఫామ్ చేస్తున్నాడు. ఇక అక్షర్ పటేల్ కు వీళ్ళ మిగతా ప్లేయర్స్ దగ్గర నుంచి హెల్ప్ దొరికితే మిడిల్ ఆర్డర్ క్లిక్ అవుతుంది, లేదంటే ఫెయిల్ అవుతుంది. నెంబర్ 9 రాజస్థాన్ రాయల్స్. 2024 IPL ఆర్ఆర్ మిడిల్ ఆర్డర్ మరీ అంత స్ట్రాంగ్ గా లేదనే చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ వీళ్ళ మిడిల్ ఆర్డర్ ఇంచుమించు లాస్ట్ ఇయర్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. కేవలం ఒక ప్లేయర్ మాత్రమే చేంజ్ అయ్యాడు. సో కాబట్టే వీళ్ళు మరోసారి టాప్ ఆర్డర్ పై ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇక రాజస్థాన్ తరపున మిడిల్ ఆర్డర్ లో ఆడే ప్లేయర్స్ ఒకసారి చూస్తే నెంబర్ 4 లో రియాన్ పరాగ్, 5 లో షిమ్రోన్ హెట్మయర్, 6 లో రౌమన్ పవెల్ అండ్ నెంబర్ 7 లో ధ్రువ్ జురెల్ ఆడతాడు. ఇక వీళ్ళలో ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకున్నా అండ్ ఫినిషింగ్ స్కిల్స్ పరంగా చూసుకున్నా హెట్మయర్ అండ్ పవెల్ మంచి ప్లేయర్స్. సో వాళ్ళే రాజస్థాన్ మిడిల్ ఆర్డర్ కి కొండంత బలం. ఇక పరాగ్ విషయానికి వస్తే డొమెస్టిక్ క్రికెట్ అదర్ కొడుతున్నప్పటికీ IPL లో మాత్రం రాణించలేకపోతున్నాడు. ఇలా జరగటం కొత్త ఏమీ కాదు. లాస్ట్ 2 సీజన్స్ నుంచి అలానే ఆడుతున్నాడు. ఇక ధ్రువ్ జురెల్ విషయానికి వస్తే లాస్ట్ సీజన్ లో కొన్ని మంచి ఫినిషింగ్లు అందించాడు. సో అదే ఈసారి కంటిన్యూ చేస్తే ఆర్ఆర్ మిడిల్ ఆర్డర్ కొంచెం సర్వైవ్ అవుతుంది. లేకపోతే మనం ఇందాక చెప్పుకున్నట్లు పూర్తిగా టాప్ ఆర్డర్ పై డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. నెంబర్ 8 సన్ రైజర్స్ హైదరాబాద్. ఈసారి IPL SRH మిడిల్ ఆర్డర్ లో ఎక్కడా మార్పులు వచ్చినట్లు కనిపించట్లేదు. వీళ్ళు లాస్ట్ సీజన్ ఎలా అయితే ఆడారో ఈసారి కూడా అదే మిడిల్ ఆర్డర్ తో ఆడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే SRH లోయర్ ఆర్డర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో కాబట్టి SRH మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయినా లోయర్ ఆర్డర్ నుంచి సపోర్ట్ దొరుకుతుంది. నెంబర్ 8 అండ్ 9 లో వచ్చే ప్లేయర్స్ కూడా బ్యాటింగ్ చేయగలరు. సో కాబట్టి వీళ్ళ మిడిల్ ఆర్డర్ భయపడాల్సిన పని లేదు. ఇక SRH కు మిడిల్ ఆర్డర్ లో ఆడే ప్లేయర్స్ ఒకసారి చూసుకుంటే నెంబర్ 4 లో ఐడెన్ మార్క్రమ్, 5 లో హెన్రిచ్ క్లాసన్, 6 లో అబ్దుల్ సమాద్ అండ్ నెంబర్ 7 లో వాషింగ్టన్ సుందర్ ఆడతాడు. ఇక వీళ్ళలో క్లాసన్ ఫామ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఇయర్ IPL నుంచి తాను ఆడే ప్రతి సిరీస్ లోనూ కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. సో కాబట్టి తనే SRH మిడిల్ ఆర్డర్ కు 1000 ఏనుగుల బలం. ఇక మార్క్రమ్ కూడా బ్యాటింగ్ పర్వాలేదనిపిస్తున్నాడు. మెయిన్లీ సిచ్యువేషన్ కి తగ్గ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు. ఇక మిగిలిన సుందర్ అండ్ సమాద్ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు. మెయిన్లీ సమాద్ సీజన్ మొత్తంలో 1 లేదా 2 మంచి నాక్స్ ఆడుతున్నాడు. సో కాబట్టి తను కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తే SRH మిడిల్ ఆర్డర్ కి తిరిగి ఉండదు. ఎలానో క్లాసన్ అండ్ మార్క్రమ్ దుమ్ము రేపుతున్నారు. కాబట్టి మిగతా వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ దొరికితే వీళ్ళ మిడిల్ ఆర్డర్ బాగా క్లిక్ అవుతుంది. నెంబర్ 7 పంజాబ్ కింగ్స్. ఈసారి IPL లో పంజాబ్ మిడిల్ ఆర్డర్ హిట్టా ఫట్టా అనే రీతిలో ఉంది. ఎందుకంటే వీళ్ళ మిడిల్ ఆర్డర్ లో ఉన్న ప్లేయర్స్ రెప్యుటేషన్ పెద్దదే అయినప్పటికీ వాళ్ళలో కొంతమంది ఫామ్ అంత అద్భుతంగా లేదు. కన్సిస్టెంట్ గా రన్స్ చేయట్లేదు. కేవలం లో స్కోర్స్ కి అవుట్ అవుతున్నారు. ఇక పంజాబ్ కు మిడిల్ ఆర్డర్ లో ఆడే ప్లేయర్స్ ఒకసారి చూస్తే నెంబర్ 4 లో లియామ్ లివింగ్స్టన్, 5 లో జితేష్ శర్మ, 6 లో శశాంక్ సింగ్ అండ్ నెంబర్ 7 లో శ్యామ్ కరాన్ ఆడతారు. ఇక వీళ్ళలో శశాంక్ సింగ్ తప్ప మిగిలిన ముగ్గురు కూడా క్వాలిటీ ప్లేయర్స్ అండ్ నేషనల్ టీమ్ లో కూడా ఆడుతున్నారు. ఇక శశాంక్ విషయానికి వస్తే తను కూడా పవర్ హిట్టర్. కానీ IPL లాంటి బిగ్ టోర్నమెంట్స్ లో ఎప్పుడూ ప్రూవ్ చేసుకుంది లేదు. కానీ రీసెంట్ గా జరిగిన విజయ్ హజారే అండ్ స్మార్ట్ ట్రోఫీలో మాత్రం అదర కొట్టాడు. ఇక లివింగ్స్టన్ విషయానికి వస్తే ప్రెజెంట్ ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నాడు. SA T20 లీగ్ లో కానీ అందు ముందు జరిగిన వెస్టిండీస్ సిరీస్ లో కానీ ఆకట్టుకోలేకపోయాడు. ఇక జితేష్ శర్మ అండ్ శ్యామ్ కరాన్ మాత్రం మంచి ఫామ్ లో ఉన్నారు. ఇక వీళ్ళకి కానీ లివింగ్స్టన్ ఫామ్ తోడైతే పంజాబ్ మిడిల్ ఆర్డర్ ని ఆపటం కష్టం. అండ్ అలానే వీళ్ళు టాప్ ఆర్డర్ లో బెరిస్టోని డ్రాప్ చేస్తే మిడిల్ ఆర్డర్ లో సికిందర్ రాజాని ఆడించుకోవచ్చు. కానీ పంజాబ్ మేనేజ్మెంట్ ఆప్షన్ తీసుకుంటుందో లేదో IPL వరకు వేచి చూడాలి.
నెంబర్ 6 గుజరాత్ టైటాన్స్. 2023 ఐపీఎల్లో బలమైన మిడిల్ ఆర్డర్ ఎవరిది అంటే మనం టక్కున గుజరాత్ అని చెప్పేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళ దగ్గర హార్దిక్ పాండ్యా ఉన్నాడని. కానీ ఇప్పుడు చూసుకుంటే ఆ ప్లేస్లోకి షారుఖ్ ఖాన్ వచ్చాడు. షారుఖ్ ఖాన్ క్వాలిటీ బ్యాట్స్మెన్ అయినప్పటికీ ఐపీఎల్లో ప్రూవ్ చేసుకుంది లేదు. ప్రతి ఇయర్ హై ఎక్స్పెక్టేషన్స్తో వస్తాడు, ఫెయిల్ అవుతాడు. సో కాబట్టి తను హార్దిక్ పాండ్యా ప్లేస్ని భర్తీ చేసే ఛాన్సే లేదు. కాబట్టి వీళ్ళ మిడిల్ ఆర్డర్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కొంచెం వీక్గా ఉంది. ఇక జీటీకి మిడిల్ ఆర్డర్లో ఆడే ప్లేయర్స్ ఒకసారి చూస్తే నెంబర్ 4లో విజయ్ శంకర్, 5లో డేవిడ్ మిల్లర్, 6లో షారుఖ్ ఖాన్ అండ్ నెంబర్ 7లో రాహుల్ తెవాటి ఆడతాడు. అండ్ వీళ్ళలో షారుఖ్ ఖాన్ తప్ప మిగిలిన ముగ్గురు లాస్ట్ సీజన్ ఆడిన వాళ్ళే. కేవలం హార్దిక్ పాండ్యా ప్లేస్ లోకి షారుఖ్ ఖాన్ వచ్చాడు. అండ్ వీక్లింగ్ గా చూసుకున్న షారుఖ్ ఖానే ఉన్నాడు. ఎందుకంటే మిగిలిన ముగ్గురు వాళ్ళని వాళ్ళు ఆల్రెడీ ప్రీవియస్ సీజన్స్ లో ప్రూవ్ చేసుకున్నారు. సో కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక షారుఖ్ ఖాన్ కూడా పాండ్యా లోటు తీర్చగలిగితే జీటీ మిడిల్ ఆర్డర్ ఈసారి కూడా నెంబర్ 1గా ఉంటుంది. నెంబర్ 5 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 2023 ఐపీఎల్లో ఆర్సీబీ ఫెయిల్ అవ్వడానికి ముఖ్య కారణం వాళ్ళ మిడిల్ ఆర్డర్. ఎందుకంటే లాస్ట్ సీజన్లో మ్యాక్స్వెల్ తప్ప వీళ్ళ మిడిల్ ఆర్డర్లో పర్ఫామ్ చేసిన ప్లేయర్ ఒక్కరూ లేరు. కాబట్టి ఆర్సీబీ లాస్ట్ సీజన్ క్వాలిఫై అవ్వలేకపోయింది. వీళ్ళ మిడిల్ ఆర్డర్ నుంచి కొంచెం సపోర్ట్ వచ్చినా 100% ఆర్సీబీ క్వాలిఫై అయ్యేది. కానీ ఈసారి చూసుకుంటే మాత్రం మ్యాక్స్వెల్కి తోడు మరో మంచి మిడిల్ ఆర్డర్ ప్లేయర్ ఆర్సీబీకి దొరికాడు. అతనే క్యామరోన్ గ్రీన్ అయితే 17.5 కోట్లు పెట్టి ట్రేడ్ చేసుకున్నారు. సో తనైతే ముంబైకి లాస్ట్ ఇయర్ బాగానే పర్ఫామ్ చేశాడు. ఇక ఈసారి ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ లో ఆడే ప్లేయర్స్ ఒకసారి చూస్తే నెంబర్ 4లో గ్లెన్ మ్యాక్స్వెల్, 5లో క్యామరోన్ గ్రీన్, 6లో దినేష్ కార్తిక్ అండ్ నెంబర్ 7లో మహిపాల్ లోమ్రార్ ఆడతాడు. ఇక ఇందాక చెప్పుకున్నట్లే గ్రీన్ అండ్ మ్యాక్స్వెల్ ఈ మిడిల్ ఆర్డర్ కి అతిపెద్ద బలం. అండ్ డీకే చూసుకున్న 2022 ఐపీఎల్ సీజన్ లో సింగిల్ హ్యాండెడ్ గా కొన్ని మ్యాచ్లు గెలిపించాడు. ఇక లోమ్రార్ ఒక్కడు పరుగులు చేస్తే ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ పూర్తిగా సెట్ అవుతుంది. ఒకవేళ లోమ్రార్ మిడిల్ ఆర్డర్ లో ఫెయిల్ అయినప్పటికీ బ్యాకప్ గా సుయేష్ ప్రభుదేశాయ్ అండ్ సౌరవ్ చౌహాన్ ఉన్నారు. నెంబర్ 4 కోల్కతా నైట్ రైడర్స్. 2024 ఐపీఎల్ కోసం కేకేఆర్ మిడిల్ ఆర్డర్ చాలా అంటే చాలా బలంగా తయారైంది. ఇన్ఫాక్ట్ వీళ్ళు ఈసారి కూడా లాస్ట్ ఇయర్ మిడిల్ ఆర్డర్ తోనే ఆడుతున్నప్పటికీ రింకు సింగ్ ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ అయ్యాడు. ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకున్నా అండ్ కన్సిస్టెన్సీ పరంగా చూసుకున్నా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఇక ఈసారి కేకేఆర్ కు మిడిల్ ఆర్డర్ లో ఆడే ప్లేయర్స్ ఒకసారి చూస్తే నెంబర్ 4లో నితీష్ రాణా, 5లో రింకు సింగ్, 6లో ఆండ్రే రసెల్ అండ్ నెంబర్ 7లో సునీల్ నారాయణ్ ఆడిస్తారు. ఒకవేళ వెంకటేష్ అయ్యర్ని ఓపెనర్ గా ఈసారి ఆడించకపోతే తనని కూడా మిడిల్ ఆర్డర్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా చేస్తారు. సో అలా చూసుకున్న కేకేఆర్ ఈసారి స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా రసెల్ అండ్ రింకు ఎలాంటి సిచ్యువేషన్ నుంచి అయినా మ్యాచ్ ని గెలిపించే సత్తా వాళ్ళ దగ్గర ఉంది. అండ్ రాణా చూసుకున్న ఒక మంచి క్వాలిటీ ప్లేయర్, ఫామ్ లో ఉన్నాడంటే ఆపటం చాలా కష్టం. అండ్ నరైన్ కూడా నెంబర్ 7లో వచ్చి మంచి షాట్స్ ఆడగలడు. సో కాబట్టి కేకేఆర్ మిడిల్ ఆర్డర్ ఈసారి బలంగా కనిపిస్తుంది. నెంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్. 2024 ఐపీఎల్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో స్ట్రాంగ్ గా ఉన్న సిఎస్కే మిడిల్ ఆర్డర్ పరంగా కూడా బలంగా ఉంది. వీళ్ళకి మిడిల్ ఆర్డర్ లాడే ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ అంబాటి రాయుడు లేనప్పటికీ సమీర్ రిజ్వీ లాంటి యంగ్ ఇండియన్ బ్యాట్స్మెన్ ని తీసుకున్నారు. అండ్ తను కూడా డొమెస్టిక్ క్రికెట్ లో పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ అలానే సిఎస్కే దగ్గర ధోని లాంటి కెప్టెన్ ఉన్నాడు కాబట్టి 1 ఇయర్ తన కెప్టెన్సీలో ఆడితే ఆటోమేటిక్ గా ఎక్స్పీరియన్స్ సంపాదిస్తాడు. మనం ప్రీవియస్ గా రుతురాజ్ గైక్వాడ్ దగ్గర నుంచి కూడా అదే చూసాం. ఇక ఈసారి సిఎస్కే కు మిడిల్ ఆర్డర్ లాడే ప్లేయర్స్ ఒకసారి చూస్తే నెంబర్ 4లో డార్లీ మిచెల్, 5లో శివం దూబే, 6లో సమీర్ రిజ్వీ అండ్ నెంబర్ 7లో రవీంద్ర జడేజా ఆడతారు. ఇక కింద చెప్పుకున్నట్లు ఇందులో రిజ్వీ తప్ప మిగిలిన వాళ్ళందరూ మ్యాచ్ విన్నర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్. అండ్ దానికి తోడు ముగ్గురికి బౌలింగ్ క్యాపబిలిటీ ఉంది. ఎనీవే బౌలింగ్ పక్కన పెడితే బ్యాటింగ్ వరకు మాత్రం ముగ్గురు డేంజరస్ ప్లేయర్స్. ఇక వాళ్ళ ఎక్స్పీరియన్స్ కి రిజ్వీ బ్యాటింగ్ తోడైతే సిఎస్కే మిడిల్ ఆర్డర్ ఈసారి చెలరేగిపోతుంది. నెంబర్ 2 ముంబై ఇండియన్స్. హార్దిక్ పాండ్యా రాకతో స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ ని ఏర్పరచుకున్న ముంబై ఇండియన్స్ ఈ ఐపీఎల్ లోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మిడిల్ ఆర్డర్ అని చెప్పుకోవచ్చు. కానీ లాస్ట్ ఇయర్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్ అంత స్ట్రాంగ్ గా ఉండేది కాదు. కానీ పోలార్డ్, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా ఉన్నప్పుడు ముంబై మిడిల్ ఆర్డర్ అంటే వణికిపోయేవాళ్ళు. అండ్ ఇప్పుడు అదే వైభవాన్ని ముంబై ఇండియన్స్ మళ్ళీ అందుకుంది. ఇక ఈసారి ముంబైకు మిడిల్ ఆర్డర్ లాడే ప్లేయర్స్ ఒకసారి చూస్తే నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, 5లో హార్దిక్ పాండ్యా, 6లో టీమ్ డేవిడ్ అండ్ నెంబర్ 7లో మహమ్మద్ నబీ ఆడతాడు. ఇక ఈ మిడిల్ చూస్తే నలుగురు కూడా స్ట్రాంగ్ ప్లేయర్స్. సూర్య చూసుకున్నా, హార్దిక్ చూసుకున్నా, డేవిడ్ చూసుకున్నా అండ్ నబీ చూసుకున్నా ఎవరికి వాళ్ళే మ్యాచ్ విన్నర్స్. తమదైన రోజున ఎలాంటి మ్యాచ్ నైనా సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించగలరు. సో కాబట్టి ముంబై మిడిల్ ఆర్డర్ ఇప్పుడంత స్ట్రాంగ్ గా ఉంది. ఇక ఫైనల్ గా నెంబర్ 1 లక్నో సూపర్ జైంట్స్. 2024 ఐపీఎల్లో స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ ఉన్న టీం ఏది అంటే లక్నో అని నిస్సందేహంగా చెప్పవచ్చు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో స్ట్రాంగ్ గా ఉన్న లక్నో మిడిల్ ఆర్డర్ ఈసారి కేఎల్ రాహుల్ యాడ్ అవడంతో ఇంకా స్ట్రాంగ్ గా తయారైంది. ప్రీవియస్ సీజన్స్ చూసుకుంటే రాహుల్ ఓపెనర్ గా ఆడాడు. కానీ ఈసారి మాత్రం మిడిల్ ఆర్డర్ లో ఆడబోతున్నాడు. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ అనే కాదు, తాను ఆడే ప్రతి ఫార్మాట్ లో మిడిల్ ఆర్డర్ లోనే ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఈసారి లక్నోకు మిడిల్ ఆర్డర్ లో ఆడే ప్లేయర్స్ ఒకసారి చూస్తే నెంబర్ 4లో కేఎల్ రాహుల్, 5లో నికోలస్ పురాన్, 6లో మార్కా స్టోయినిస్
స్టోయినిస్ అండ్ నెంబర్ 7లో కృణాల్ పాండ్యా ఆడతారు. అండ్ వీళ్ళ నలుగురు కూడా చాలా మంచి ప్లేయర్స్ అండ్ చాలా ఐపీఎల్ మ్యాచ్ల అనుభవం కూడా ఉంది. కేఎల్ రాహుల్ చూసుకుంటే క్లాస్ ప్లేయర్, స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్ ను బిల్డ్ చేస్తాడు. ఇక పురాణ్ అండ్ స్టోయినిస్ చూసుకుంటే ఫస్ట్ బాల్ నుంచి హిట్టింగ్ చేస్తూ పరుగుల ప్రవాహాన్ని మొదలు పెడతారు. ఇక కృణాల్ పాండ్యా లాస్ట్ లో వచ్చి మంచి షాట్స్ ఆడుతూ మంచి ఫినిషింగ్ అందించగలడు. సో ఇక మిడిల్ ఆర్డర్ లో ఒక టీం కి ఇంతకన్నా ఏం కావాలి, కాబట్టి లక్నోకి నెంబర్ 1 ర్యాంక్ ఇచ్చా. ఇక మీరైతే ఈ 10 టీమ్స్ కి ర్యాంకింగ్ ఎలా ఇస్తారో కింద కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోస్ కోసం మన క్రికెట్ స్టఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.